హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈరోజు డే 10 బ్యాలెన్స్డ్ డైట్లు నేను ఏమేమి తీసుకుంటున్నానో అనేది మీకు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా హెల్దీ మీల్ ప్లేట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మిల్లెట్ పన్నీర్ చీలా అనమాట. సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే మీరు ఎనీ మిల్లెట్ తీసుకోవచ్చు. నేనైతే కోడో మిల్లెట్ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం పచ్చి కొబ్బరి అండ్ 2 రకాల పచ్చళ్ళు తీసుకున్నాను. అంటే ఒకటి టమాటా రెడ్ చిల్లీ పచ్చడి, ఒకటి వచ్చేసి గ్రీన్ చట్నీ అనమాట. ఇంకా 10 బాదం తీసుకున్నాను. దాంట్లో 5 మా పిల్లలకి, 5 నాకు. ఇప్పుడైతే రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కోడో మిల్లెట్ అంటే అరికలు, మీరు ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చు. జొన్నలతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ ఏది ట్రై చేసినా జొన్నలతో ట్రై చేస్తాను. మిల్లెట్స్, జొన్నలు కూడా మనకి ఒక మిల్లెట్ అనమాట. రాగులు, జొన్నలు, అరికలు, సామలు, కొరలు, నేను ఈ 5 వాడతాను మిల్లెట్స్లో. మీరు ఏది వాడతారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ కోడో మిల్లెట్ తీసుకున్నాను. 60 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎలా తీసుకోవాలి, ఏ రేషియోలో తీసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఇస్తాను, చూడండి. ఇక్కడ నేను 60 గ్రామ్స్ మిల్లెట్స్ ఫ్లోర్ తీసుకున్నాను. ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది. మరీ బరగ్గా వద్దు, పలుకులు పలుకులు కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోండి, సరిపోతుంది. దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఈ 3 వేసేసాము. అండ్ మీరు కావాలి అంటే జీలకర్ర, నేను జీలకర్ర వేసాను కానీ లాస్ట్లో వేసాను అనమాట, అందుకే కనబడదు. ఇక్కడైతే అన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను పన్నీర్ తీసుకుంటున్నానండి. పన్నీర్ వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ తీసుకున్నాను. 60 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ మనం మిక్సీలో ఏం వేయాల్సిన అవసరం లేదు, చేతితోటి స్మాష్ చేసుకొని వేసేసుకున్నాను. మీరైతే బయట పన్నీర్ తెచ్చుకున్నట్లయితే మీరు క్యూబ్స్ లాగా వస్తుంది కాబట్టి తురిమేసుకొని వేసుకోండి, అంటే గ్రేట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఇంట్లో చేసిన పన్నీరు గ్రేట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి మ్యాష్ చేసుకున్నాను హ్యాండ్తోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్నగా తురుముకున్న, అంటే గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా నేను ఎందుకు చెప్తున్నానంటే చీలా అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. మనం చిన్న చిన్న కట్ చేసుకుంటే అట్లా వద్దండి, చీలా అనేది బ్రేక్ అవుతుంది త్వరగా. మనం ఇందులో ఆనియన్ కూడా వేయము, ఎందుకంటే ఆనియన్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటాం కాబట్టి చీలా త్వరగా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువనే అనమాట, అందుకే నేను వేయను అనమాట. ఇక్కడ వచ్చేసి మిల్లెట్ ఫ్లోర్ 60 గ్రామ్స్ తీసుకుంటే నేను బేసన్ అనేది 20 గ్రామ్స్, అంటే 3:1 రేషియోలో తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని, నేను రైస్ ఫ్లోర్ వచ్చేసి ఖచ్చితంగా వేయాలి, మ్యాండేటరీ అనమాట. 1 టేబుల్ స్పూన్ వేసాను. 60 గ్రామ్స్ ఆర్ 50 గ్రామ్స్ మిల్లెట్ ఫ్లోర్కి మనకి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది సరిపోతుంది, ఖచ్చితంగా వేయాలి. మీరు 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తినడం వల్ల మీకు ఏం కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు, ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే చీలా అనేది బ్రేక్ అయిపోతుంది మనం వేయకపోతే. ఆల్రెడీ నేను ట్రై చేసి చాలాసార్లు రాలేదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అందుకే నేను బేసన్ వేసి అండ్ మిల్లెట్ ఫ్లోర్ వేసి చేశాను, నాకు బ్రేక్ అయిపోయిందనమాట. అందుకే నెక్స్ట్ టైం ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి చూస్తే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది మీరు ఎట్లా కలుపుకోవాలంటే కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకోవాలండి, ఒకేసారి వాటర్ పోసేసేయకూడదు. ఎందుకంటే మనకి ఆ ఫ్లోర్ ఉంటుంది కదండి, మిల్లెట్ ఫ్లోరు కొంచెం కొంచెం వాటర్ లాక్కుంటుంది అనమాట, అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని. మనకి ఖచ్చితంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ బౌల్ అనేది మార్చాను, ఎందుకంటే కింద పడిపోతుంది పౌడర్ అని చెప్పి కొంచెం గుంటగా ఉన్నది బౌల్ తీసుకున్నాను అనమాట. కొంచెం వెడల్పుగా ఉన్నది కూడా తీసుకోండి, ఎందుకంటే సరిగ్గా కలవలేదనమాట నాకు, అందుకే మంచిగా కలుపుకోవడానికి నేను బౌల్ మార్చాను. ఇక్కడైతే మంచిగా మీరు కింద నుంచి కూడా మొత్తం ఫుల్గా కలుపుకోండి. ఇంకా చెప్పాలంటే దీనికి ఫోర్క్ తీసుకోండి, మంచిగా కలుస్తుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ పెరుగు ఖచ్చితంగా యాడ్ చేయాలండి. పెరుగు అనేది మనకి ఎటువంటి మనకి ముందరగానే నానబెట్టడం, కొంచెం సేపు ఒక 15 to 20 మినిట్స్ మనకి సోక్ చేసుకుంటాం అనమాట, మనకి పెరుగు కలిపిన తర్వాత. అంతే తప్ప ఇంకేముండదండి. 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కలిపిన తర్వాత మనకి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ సరిపోలేదని నేను యాడ్ చేసుకుంటున్నాను, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిర్చి అనేది ఒకటి తీసుకున్నాను, ఇది చాలా మంటగా ఉంటాయి అనమాట మిర్చి, అందుకే ఒకటి తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అది కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను, చూడండి. ఇక్కడ సిజర్స్ తోటి కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం ఏంటంటే సన్నగా వస్తుంది అనమాట, బాగా నైఫ్తో కూడా వస్తుంది, బట్ ఏంటంటే కొంచెం లావుగా, కొన్ని ఏమో సన్నగా కొన్ని లావుగా అలా వస్తాయి అనమాట. ఇలా సిజర్స్తో కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. బయట బహుశా
మనకి ఫ్రైడ్ రైస్ వాటిల్లో ఇలానే కట్ చేస్తారేమో ఐ డోంట్ నో. నేనైతే ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను. అండ్ మంచిగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉంచేసుకోండి. ఖచ్చితంగా 15 to 20 minutes మనకి పక్కన పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఏ మాత్రం కూడా వెంటనే వేస్తే చీలా అనేది బ్రేక్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇట్లా మనకి ఊత్తప్పం లాగా బ్యాటర్ ఉండాలన్నమాట. అంతకన్నా పల్సగా ఉంటే ఖచ్చితంగా తిన్గా అస్సలు ఉండకూడదు. తిన్గా ఉంటే ఖచ్చితంగా చీలా అనేది బ్రేక్ అయిపోతుంది. రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేయకపోయినా సరే చీలా అనేది బ్రేక్ అయిపోతుంది. అండ్ మనకి రెస్ట్ ఇవ్వకపోయినా చీలా అనేది బ్రేక్ అయిపోతుంది. మనకి ఖచ్చితంగా చూసుకోండి. ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి నాకు 3 మీడియం సైజ్ వచ్చాయి అనమాట. 60 గ్రామ్స్ మిల్లెట్ ఫ్లోర్ తీసుకున్నాను కదా, దానికి నేను 3 చీలాస్ మీడియం సైజ్ వచ్చినాయి. నేను 2 తిన్నాను, మా హస్బెండ్ 1 తిన్నారనమాట. ఇక్కడ మూత పెట్టుకొని ఖచ్చితంగా 2 వైపులా చక్కగా 2 times అటు ఇటు తిప్పుతూ మనం చక్కగా కాల్చుకోవాలన్నమాట. అప్పుడే మనకి చీలా అనేది టేస్ట్ ఉంటుంది. మీరు ఏంటంటే అందులో వేసిన పన్నీరు అంతా కూడా చాలా టేస్ట్ వస్తుందండి. పన్నీర్ అనేది చక్కగా మనకి దాంట్లో అబ్జర్వ్ చేసుకొని ఆ పిండిలోకి ఫ్లోర్లోకి చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. మా హస్బెండ్ అయితే ఫేవరెట్ అనమాట దీనికి. చీలా అనేది ట్రై చేసినప్పుడల్లా కూడా ఖచ్చితంగా వెంటనే అప్పటికప్పుడు చీలా వేయించుకొని పన్నీర్ ఉంటే ఖచ్చితంగా తినేస్తారనమాట. అంత బాగుంటుంది ఈ చీలా అనేది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి 2 వైపులా మనకి మంచిగా కాల్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం. నేను ఆల్రెడీ ఒకటి వేసేసుకున్నానండి. ఇది సెకండ్ది అనమాట. థర్డ్ది మా హస్బెండ్ తినేసేసారు. ఇక్కడ చూసారు కదండి, టేస్టీగా హెల్దీగా మిల్లెట్ పన్నీర్ చీరా అనేది రెడీ అయిపోయింది. మనకి ఎప్పుడైనా సరే వెజిటేరియన్ వాళ్ళకి ఎగ్స్కి రీప్లేస్మెంట్ ఖచ్చితంగా పన్నీర్ తీసుకోండి. నేను 60 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను ఇందులో. ఇక్కడ నేను దీన్ని రెడ్ చట్నీతో అండ్ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. అండ్ గ్రీన్ చట్నీ అనేది ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. గ్రీన్ చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ మనకి పల్లీలు కావాలండి. మెజర్మెంట్ కప్స్లో లాస్ట్ కప్లో హాఫ్ అంటే 2 tablespoons పల్లీలు తీసుకుంటున్నాను. చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. అండ్ పల్లీలు మనకి ఎంత బాగా మంచిగా ఫ్రై అవుతాయో అప్పుడు మనకి ఆ చట్నీకి టేస్ట్ వస్తుంది. ఏ చట్నీ అయినా అంతేనండి. నేను ఆల్రెడీ రెడ్ చట్నీ అనేది ఇందాక చూపించాను కదా ప్లేట్లో, దాంట్లో కూడా నేను 1 tablespoon పల్లీలు వేస్తాను. అది నార్మల్ టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చడి నార్మల్ ఎండుమిర్చి వేసి చేశాను అనమాట. సూపర్ ఉంటుంది అదైతే. అది నార్మల్దే కాబట్టి నేనేం చూపించట్లేదు. ఇది గ్రీన్ చట్నీ అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ చీలాస్లోకి అండ్ డోక్లాలోకి ఈ గ్రీన్ చట్నీ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను ఖచ్చితంగా చేసుకుంటాను అనమాట. రెడ్ చట్నీ కూడా ఉంది కాబట్టి అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయండి మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీలు మంచిగా వేయించుకునే పల్లీలని మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నామండి. చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మనకి పుదీనా, ఒక గుప్పెడు పుదీనా అని తీసుకుంటున్నాను. పుదీనా చక్కగా కడిగేసేసుకొని మట్టి లేకుండా శుభ్రం చేసుకొని మాత్రమే వేయాలి. ఒక గుప్పెడు తీసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర కూడా ఖచ్చితంగా గుప్పెడు తీసుకుంటున్నాను. మీకు ఇవి ఇంతని ఏమి ఉండదు అనమాట. నేను నార్మల్గా కొంచెం అని చెప్పి తీసుకున్నాను. అండ్ 4 పచ్చిమిర్చి, 4 కానీ 5 కానీ తీసుకోండి, మీ ఇష్టం. ఇవి చాలా మంటగా ఉంటాయి అనమాట. నేను చూపించడానికి 5 చూపించాను కానీ 4 వేసానండి. ఒకటి తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసాను. ఇవన్నీ కూడా వేసుకొని మనకి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది పోసేసుకొని మనకి కొంచెం ఉప్పు, నా దగ్గర కల్లుప్పు లేదనమాట, అయిపోయింది. నేను ఇప్పుడే చూసుకున్నాను, అందుకే నేను సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అండ్ 2 రెబ్బలు చింతపండు, 2 రెబ్బలు అంటే చాలా తక్కువ అమౌంట్ అనమాట. నేను చూపిస్తున్నాను కదా, అంత సరిపోతుంది చింతపండు. ఇదంతా కూడా వేసేసుకొని చక్కగా మనకి చాలా చిన్న బౌల్ వస్తుంది అనమాట. ఈ చట్నీ ఎక్కువ రాదు, అందుకే నేను చింతపండు చాలా తక్కువ యూజ్ చేస్తానండి. నేను నిమ్మకాయ లేదనమాట, అందుకే చింతపండు వేస్తున్నాను. యాక్చువల్గా నేను నిమ్మకాయ వేస్తాను దీంట్లో. ఇట్లా చక్కగా మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇట్లా చేసేసుకున్న తర్వాత మనకి కొంచెం ఒక్కసారి అట్లా కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. మనకి ఎక్కువ వెల్లుల్లి వేస్తే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. వెల్లుల్లి స్మెల్ రాకుండా ఉండాలంటే 2 రెబ్బలు సరిపోతుంది. అంటే చట్నీ అనేది తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి 2 రెబ్బలు వేసాను, ఇంకెక్కువ వేయద్దు. అండ్ అది కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనకి మిక్సీ పెట్టేసుకుంటే మనకి మెత్తగా పేస్ట్గా అయిపోతుంది. ఒకసారి మనం చూసుకోవాలన్నమాట, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా.
మనకి కారం అనేది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చట్నీ అనేది. నేను ఎక్కువగా డోక్లాలోకి అండ్ ఈ చీలాలోకి చేసుకుంటాను అనమాట. ఈ గ్రీన్ చట్నీ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీకు చీలాలోకి గ్రీన్ చట్నీ కాకపోయినా సరే మనకి రెడ్ చట్నీ అంటే ఇందాక నేను చెప్పాను కదా, టమాటా రెడ్ చిల్లీస్తో వేసిన చట్నీ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయండి. ఓకేనా అండి. టేస్టీగా హెల్దీగా మీరు ఇలా ట్రై చేయండి. చూసారు కదండి, టేస్టీగా హెల్దీగా మిల్లెట్ పన్నీర్ చీలా అనేది ఎలా చేసుకున్నామో అండ్ దాని యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు చూడండి. అండ్ గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ చిన్న పిల్లలు మిల్లెట్స్ తినరనమాట మా పిల్లలు. ఇది పెడితే చక్కగా లాగిచ్చేస్తారనమాట, అంత బాగుంటుంది. బట్ ఈ రోజైతే వాళ్ళు ఆల్రెడీ తినేసారు కాబట్టి తినలేదనమాట. అంతే అండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.